సో ఇప్పుడు మనం నవాహ్ తీసుకుందాం. నవాహ్ నేను చాలా సార్లు చెప్తాను, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అని. ఎందుకంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఉండాల్సిన లక్షణాలన్నీ నవాహ్ ఉన్నాయి అన్నమాట. సో మనకి అక్కడ షాపింగ్ లొకాలిటీ ఉంది, మనకి అక్కడే ఒక సూపర్ మార్కెట్ పెట్టారు, అండ్ అందులో మనకి ఫంక్షన్ హాల్ ఉంది, అండ్ అలాగే మనకి అందులో గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, అలాగే ప్లే ఏరియా ఉంది, జిమ్ ఉంది, అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఉండాల్సింది గ్రీనరీ అనమాట. సో నవాహ్లో చూసుకుంటే మనకి సెంటర్లో కూడా ఎంత గ్రీనరీ ఇచ్చారు, అలాగే మనకి చుట్టూ కూడా చాలా గ్రీనరీ ఉంది. సో అలా అండ్ అలాగే మిగతా అన్ని కూడా ఎక్కువ 5 అంతస్తుల బిల్డింగ్లే, బట్ నవాహ్లోకి వచ్చేసరికి చాలా చక్కగా 8 ఫ్లోర్స్ కట్టారనమాట. సో అదొక అడ్వాంటేజ్. అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. అలాగే మనకి ప్లే ఏరియా చూసారు కదా, మనకి ఫుట్బాల్ ఇది ఉంది, అలాగే బాస్కెట్ బాల్ ఉంది, అలాగే క్రికెట్ ఉంది. సో అలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. స్పోర్ట్స్ స్పోర్ట్ ఏరియాస్ ఉంది, అండ్ స్విమ్మింగ్ పూల్ చెప్పక్కర్లేదు, చాలా మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది. సో అలా మనకి ఏంటంటే అందులోకి వెళ్ళగానే సరే మనకి మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అండి, ఇప్పుడు హోమ్ ఆఫీస్ చేస్తున్నాం, మనం రోజు బయటికి రావక్కర్లా. బట్ రోజు నేను బయటికి రాకపోయినా సరే నేను కెన్ ఐ స్పెండ్ మై ఎంటైర్ డే ఇన్ దట్ లొకాలిటీ. అది ఇంపార్టెంట్ అనమాట. అదే మనకి నవాహ్లోకి Yes. వెళ్తే మాత్రం డెఫినెట్ గా మీరు ఒక రోజంతా కూడా బయటకు రాకుండా, లేకపోతే ఒక వీక్ అంతా కూడా బయటకు రాకుండా మీ లైఫ్ ని చాలా క్వాలిటీగా స్పెండ్ చేయగలరు. ఎందుకంటే మీకు కావాలంటే ఫిట్నెస్ స్టూడియోస్ ఉన్నాయి, అలాగే మీకు కావాలంటే ప్లే ఏరియాస్ ఉన్నాయి, లేదు షాపింగ్ కావాలంటే షాపింగ్ ఉంది, లేదు మీరు కాసేపు చుట్టూ కూడా జాగింగ్ చేసుకుందాం ఉంటే ఆ ఫెసిలిటీ ఉంది, లేదు కాసేపు గ్రీన్స్ లో నడుస్తా ఉంటే అది ఉందన్నమాట. అలా మనకి అన్ని అంబియన్స్. లేదు మా అబ్బాయి బర్త్డే ఫంక్షన్ చేసుకుందాం, లేదు నా ఫ్రెండ్స్ వచ్చారు ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకుందాం, అలా మీరు ఏది చేసుకోవాలన్నా సరే నవాజ్లో మనకి ఆ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఎప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీ చూసుకుంటే అలా చూడాలండి. అంతే తప్ప కొంతమంది ఒక 100 ఫ్లాట్లు ఉండి ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఇవ్వగానే దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటారు. అది కాదు గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ ఇస్ ఆల్ అబౌట్ ఎమ్యూనిటీస్ అన్నమాట. ఎన్ని ఎమ్యూనిటీస్ మనకి ఇవ్వగలుగుతారు, అలాగే మనం ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ అక్కడ స్పెండ్ చేయగలుగుతాం, ఎంత లైవ్లీగా ఉండగలుగుతాం, అది మనం చూసుకోవాలి.